నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్న గెస్ట్ తెలంగాణ అంతా సుపరిచితుడు. మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి తెలంగాణ అంతా తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ దుర్లాపాలైందని చెప్పేసి ఇది ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పేసి ప్రజల చెంతకు చేరాలని చెప్పేసి ప్రజల పక్షాన ఉంటూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరు సోమన్న గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. ముందుగా మా పాటతో ఈ పూట కార్యక్రమానికి మీరు హాజరైనందుకు చాలా కృతజ్ఞతలు అన్న. ఒక్కసారి ఈ పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. తప్పకుండా. పాటతో ఈ పూట అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి బీఆర్కే న్యూస్ ఛానల్కు ప్రేక్షకులకు నేను హృదయపూర్వకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను. గొప్ప ప్రయత్నం మీ కార్యక్రమం. దీని ద్వారా మట్టిలో దాగినటువంటి అనేక పల్లె గొంతులు వెలికి తీసి కోట్లాది మంది ప్రజలకు వారి పాట, వారి మాట, వారి ఆట, వారి సాహిత్యం చేరేలా ఒక అద్భుతమైన వేదిక ఇది అవుతుందని చెప్పి విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు మధుకు, వారి యొక్క టీంకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్నో త్యాగాలతో కూడినటువంటి తెలంగాణ పల్లె, తెలుగు నేల, ఈ మట్టి పల్లెల్లో పుట్టిన బిడ్డలు మహామనుషులుగా తీర్చిదిద్దబడి తమ కోసం కాకుండా మానవ సమాజం కోసం బతికారు. తమ కోసం కాకుండా ఇతరుల కోసం బతికారు. వారి జీవితం అమోఘమైనది, వారి త్యాగాలు వెలకట్టలేనివి. అది మొఘలాయి రాజులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలు కావచ్చు, స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణను పీడించిన నిజాం, నవాబ్, రజాకార్లు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి అసలు బాసిన అమరులు కావచ్చు. ఎవరైనా తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పోరాడిన అనేక మంది సాంస్కృతిక ఉద్యమ వీరులకు, పోరాటాలు చేసిన అమరత్వాన్ని, వారి ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన కోట్లాది మంది బిడ్డల కోసం తమ ప్రాణాలు ఇచ్చిన వీరులకు జోహార్లు అర్పిస్తాం. పాటకు సలాము, ఆటకు సలాము, మాటకు సలాము, ఉద్యమ బాటకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలాము, వీరవనితలకు సలాము. పాటకు సలాము, ఆటకు సలాము, పాటకు సలాము, ఆటకు సలాము, మాటకు సలాము, ఉద్యమ బాటకు సలాము, మాటకు సలాము, ఉద్యమ బాటకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, నేలకు సలాము, తెలంగాణకు సలాము, ఆటకు సలాము, మాటకు సలాము, ఉద్యమ బాటకు సలాము. ఆహా, చెమట చుక్కలని ఎదరపోసి పోటు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుకతిస్తూ శిస్తుగడ్డామని వేధిస్తుంటే, శిస్తుగడ్డామని వేధిస్తుంటే, శిస్తుగడ్డామని వేధిస్తుంటే, కాకతీయులపై కత్తులు చూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలాము, సారక్కకు సలాము, సమ్మక్కకు సలాము, సారక్కకు సలాము, సమ్మక్కకు సలాము, సారక్కకు సలాము. మొఘలాయి రాజుతో యుద్ధం చేసి పడుగులనందరినీ సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతి, బహుజన రాజ్యం జెండను బాతి, బహుజన రాజ్యం జెండను బాతి. కాక స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం వచ్చిన పాపన్నకు సలాము, పౌరుషానికి సలాము, పాపన్నకు సలాము, పౌరుషానికి సలాము, పాపన్నకు సలాము, పౌరుషానికి
త్యాగాలను స్మరిస్తూ వారి త్యాగాలు వెలకట్టలేని అని చెప్తూ వారి త్యాగాల వారసత్వాన్ని వారి త్యాగాల గానాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా పల్ల నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతులై భారత రాజ్యాంగమే పడుగులకు రక్షణంటూ గుండె గుండెనొకటి చేద్దామా దండోరమో గిద్దమా గుండె గుండెనొకటి చేద్దామా దండోరమో గిద్దమా గుండె గుండెనొకటి చేద్దామా దండోరమో గిద్దమా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా ఉప్పల మనసూరు చరిత ధర్మాభిక్షాము గణత చాకలి ఈ ఐలమ్మ చాకలి ఈ ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ యుద్ధ గీతి శుద్ధాల బండి యాదగిరి మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క ఎందరో వీరులను ఎదల కత్తి మదిన దర్శి గుండె గుండెనొకడు చేసి దండు కూడా కట్టుదాం మల్ల త్యాగాలతో వబడదమా ఉద్యమానికి దారులేదమా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా 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 త్యాగాలతో వబడదమా మల్ల గుండె గుండెనొకటి చేద్దామా మల్ల త్యాగాలతో వబడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా అట్లా త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దాం నల్లగొండ తెలంగాణ పోరాటాల వారసత్వాన్ని కొనసాగిద్దాం ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల తెలంగాణగా మారినందున ఇవాళ తెలంగాణలో ఊపిరి పీల్చుకునేటువంటి ఒక స్వేచ్ఛవాయువుల తెలంగాణ వచ్చిందని విశ్వసిద్దాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మరి డెమోక్రసీని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం దానికోసం పల్లె పల్లెన పాటనైపోదాం ప్రజల చైతన్యవంతం చేద్దాం ఒక అద్భుతమైన సమాజాన్ని బుద్ధుడు పూలే అంబేద్కర్ కలలుగన్న ఒక సమాజాన్ని నిర్మాణం కోసం ఆట పాట మాటగా కోట్లాది మందిని కదిలిద్దాం అన్న నాకు మిమ్మల్ని ఎప్పుడు కలిసినా ఒక మాట అడగాలని ఉంది ఏం తింటారన్న మీరు ఏం తింటే అందరు తిన్నట్టు తింటా మళ్ళీ గంట సేపు అయినా కూడా మీ గొంతు అట్లనే ఉంటుంది మీ ఆట అట్లనే ఉంటుంది మీ పాట అట్లనే ఉంటుంది అంటే ఒక గదరన్న లేకపోయినా మిమ్మల్ని గదరన్నలో చూసుకుంటూ ఉంటుంటాం అన్నట్టు మీ పాటలు విని మా సొంటలు కూడా చైతన్యవంతమై ఇక్కడ దాకా వచ్చినాం నిజంగా మీ పాటలు మేము చిన్నప్పుడు స్కూల్లో పోయినప్పటి నుంచి కాలేజీ పోయినప్పటి నుంచి మీ పాటలు మా మీద అంత పనిచేసినాయి కానీ మీ రచన అసలు మీరెట్లు వచ్చారు పాటలలోకి నేను చిన్నగా ఉన్నప్పుడు టేప్ రికార్డులలో పాటలు వినేవాడిని గద్దరన్న పాడినటువంటి పాటలు వినేవాడిని మారోజు వీరన్న లాంటి మహానాయకులు విమలక్క లాంటి వాళ్ళు గ్రామాలు తిరుగుతున్న కాలం అది వాళ్ళు గ్రామాలలో క్యాంపెయినింగ్ చేసేటువంటి రోజులు 94, 95 అప్రేడ్ ఆ రోజుల్లో ప్రజా సమస్యల మీద గలమిప్పుతూ ప్రజా కళాకారులుగా వాళ్ళు గ్రామాలకు వచ్చేది అవి చూస్తూ లైవ్లో నేర్చుకున్న వాడిని గద్దరన్న క్యాసెట్ల రూపంలో పాటలు వచ్చేటి ఆ కాలంలో 92, 93, 94 ఆ కాలం చాలా నిర్బంధ కాలం అలాంటి పాటలు బయటకు వస్తే కదా క్యాసెట్లు ఎవరికైనా దొరికినా అరెస్ట్ చేసి కేసులు పెట్టేటువంటి రోజులు అవి కానీ ఆ రోజుల్లో ఆ కాలంలో ఆ పాటలు మేము వేసుకొని వినేవాళ్ళం
ఎక్కడో చాటుగా మాటగా వినేవాళ్ళం. విని మా పొలం కాడికి బావి కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ ప్రకృతితో ఆ నేచర్తో పెరిగినటువంటి వాళ్ళం కనుక అట్లా కనెక్టివిటీ అయ్యి పాట అనేది అంత బలంగా ఈ బ్రెయిన్లో కూర్చుంది. ఆయన పాడిన ప్రతి రాగం ప్రతి తాళం నాకు దాదాపు 12-13 ఏళ్ళ వయసులోనే నా బ్రెయిన్లోకి వచ్చేసింది. చిన్నప్పటి నుంచి రిధం అంటే నా పుట్టుకే రిధం కొట్టే ఇంట్లో పుట్టాను కదా. నేను పుట్టిన ఇల్లే శబ్దం పుట్టిన ఇంట్లో పుట్టాను కనుక చిన్నప్పటి నుంచి శబ్దం అలవాటు అయింది. ఆ శబ్దానికి తోడు 12-13 ఏళ్ళ ఏజ్ వచ్చేసరికి పాట వినడం పాడడం ఎట్లా అనేది నేర్చుకున్నాను. అది 13-14-15కి వచ్చేసరికి గజ్జగట్టి ఆడడం నేర్చుకున్నాను. ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో చావుల కాడ బతుకుల కాడ పెంగ్లీలు ఫంక్షన్లు దావతుల కాడ. అది కాస్త 16-17కి వచ్చి ప్రజా ఉద్యమంలోకి వచ్చేసింది. అట్లా కంటిన్యూషన్ నా జీవితం మొత్తం పాటకి అంకితం అయిపోయింది. ఎక్కువగా ఏ పాటలు వినేది మీరు మిమ్మల్ని గద్దరులో నుండి మీరు ఇన్స్పైర్ అయిన పాట ఏంటి? వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా సూరులారా రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, చూపే సుక్కలయ్యిందా మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, చూపే సుక్కలయ్యిందా మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగినారా, సూర్యులయ్యి వెలిగినారా, సూర్యులయ్యి వెలిగినారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, ఆ దిక్కు చూపే సుక్కలయ్యిందా మా బిడ్డలు, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు, ఆ దిక్కు చూపే సుక్కలయ్యిందా మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, కావు కావున కాకులరిసెం తలుపు గల్లం సప్పుడాయం, తలుపు గల్లం సప్పుడాయే, తలుపు గల్లం సప్పుడాయే, ఎవ్వరావో అన్న వచ్చి పిలిచినట్టు అలికిడాయం, పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి చూసిపోతారా మా బిడ్డలు, నీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో. అట్లా ఆ పాటలు వినేటువంటి వాళ్ళు ఆ క్యాసెట్ల రూపంలో వచ్చిన అనేక పాటలు తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండర కారం పొడిరో కళ్ళనందుకొని రజాకార్లతో రణం చేసిన నల్లగొండర ఎర్రగొండర, నువ్వు నల్గొండ ఆ సెల్లలవే నా చెల్లేల స్వర్ణమ్మ, నువ్వు నల్గొండ ఆ సెల్లలవే నా చెల్లేల స్వర్ణమ్మ, నువ్వు తిలకమ్మ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ, నువ్వు తిలకమ్మ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మో నా చెల్లేల స్వర్ణమ్మ, బంధుకుల
సిన్ని కూనల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ, సిన్ని కూనల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. ఇట్లాంటి పాటలు వినేది. అంటే ఈ పాటలు అప్పుడు చాలా నిర్బంధ కాలంలో నుండి పాడినటువంటి పాటలు. మీకేం భయం అనిపించేది కానీ భయం కాదు, పాట పాడకపోతే మేము ఏడెనక పడతామో అని అనిపించేది. ఒంటి నిండా ధైర్యం వచ్చేది. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సగల సంపదలు కళ్ళ దేశమున దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన, సగల సంపదలు కళ్ళ దేశమున దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన, దరిద్రమెట్లుందో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్నేవానికి దుక్కి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, రైతు లోకములో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన, రైతు లోకములో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన. ఇలాంటి పాటలు క్యాసెట్ల రూపంలో వచ్చేది. చాలా పోరాట చైతన్యవంతమైనటువంటి పాటలు. ఊరు మనదిరాం, ఈ వాడ మనదిరాం, పల్లె మనదిరాం, ప్రతి పనికి మనవురాం, ఊరు మనదిరాం, ఈ వాడ మనదిరాం, పల్లె మనదిరాం, ప్రతి పనికి మనవురాం. అరే సుత్తె మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది, బండి మనదిరాం, బండెడ్లు మనదిరాం, బండి మనదిరాం, బండెడ్లు మనదిరాం, బండి మనదిరాం, బండెడ్లు మనదిరాం. నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో, ఏ జాలిం కౌండే ఉస్కా జులుం క్యా రే, జాలిం కౌండే ఉస్కా జులుం క్యా రే, ఏ జాలిం కౌండే ఉస్కా జులుం క్యా రే. ఇట్లాంటి పాటలు వచ్చాయి. అట్లా స్టార్ట్ అయ్యి మీ జర్నీ ఎట్లా, ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఆర్గనైజేషన్? తెలంగాణ ఉద్యమంలోకి, తెలంగాణ ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాడుతున్నటువంటి కాలం. మేధావులందరూ చర్చలు చేస్తూ తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జనసభ లాంటి వేదికలు నడుస్తున్న కాలం. అప్పుడు వచ్చినటువంటి అనేక పాటలు. అరుణోదయాలు కూడా పనిచేస్తున్నాం. ఎస్, అదే అదే ఆ ప్రయాణమే, ఆ ప్రయాణమే అక్కడి దాకా వచ్చింది. నవాబులకు సవాల్ విశ్రీ, దేశము కులామి సంబికి, దేశము కులామి సంబికి, దేశము కులామి సంబికి, గడిలో దొరల ఆ మెడలు నరికి, రజాకారుల రక్తం దాగి, రజాకారుల రక్తం దాగి, రజాకారుల రక్తం దాగి, ఓహో ఎట్టో నీ మట్టి సిప్పమ్ము, గులాపుని గొడ్డలి దెబ్బమ్ము. అరే పటేల్ సైన్యముతో పందెమాడిన, పటేల్ సైన్యముతో పందెమాడిన, ప్రపంచ చరిత్రలో నెత్తుటి గుర్తు అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా ఓ తెలంగాణమా, అందుకో వందనాలమా, అమ్మా ఓ తెలంగాణమా, అందుకో వందనాలమా. నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకలు, నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకలు సల్లగుంటారు, మెల్లంగుంటారు, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. కుమరం భీమును కొలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు, కేసాపూరు జాతర చూడు, కేసాపూరు జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము, బంధం కలిపే భద్రాచలము, బంధం కలిపే భద్రాచలము. ఓహో శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే వెములాడ రాజన్న రూపం చూడు, యములాడ రాజన్న రూపం చూడు, యములాడ రాజన్న రూపం
గంగా ఏడుపాయల జాతర చూడు ఏడుపాయల జాతర చూడు ఏడుపాయల జాతర చూడు గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కాశమ్మ పోషమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్ల చూడు గండి మైసమ్మ కనుగుడ్ల చూడు గండి మైసమ్మ కనుగుడ్ల చూడు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండసిరి కల్లో దాగుండు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండసిరి కల్లో దాగుండు అరే కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఓహో అమ్మా నీకు వందనాలమ్ము కమ్మా నీ ప్రేమ నిజమ్ము ఎట్టల్లా మట్టి సిప్పవు ఎట్టల్లా మట్టి సిప్పవు పేదోళ్ళ గండ్రగొడ్డలు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మీరు రాసి పాడినటువంటి పాట పూరు సాగుతుంది కొడుక తెలంగాణ హూరు సాగుతుంది కొడుక ఒకసారి మా ప్రేక్షకుల కోసం. జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నవసాగుతుంది కొడుక పోరాట కోవ చూపుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట చూపుతుంది బిడ్డ హోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది 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 బిడ్డ చల్ నవ సాగుతుంది కొడుక పోరాట తోవ చూపుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట చూపుతుంది బిడ్డ నవసాగుతుంది కొడుక పోరాట చూపుతుంది బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం పల్లె పల్లె తిరిగి పాటై పాడినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఎట్లుందన్న రాష్ట్ర పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. ఉమ్, ఓ 10 ఏళ్ల కాలమే ఉమ్, విధ్వంసం ఉండే తెలంగాణ. ఉమ్, ఇప్పుడిప్పుడే పరిపాలన గాడిలు పడతాం. ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నిర్బంధ తెలంగాణ, మాట్లాడలేని తెలంగాణ, ప్రశ్నిస్తే కేసులు అయ్యే తెలంగాణ, జైల్లో అయ్యే తెలంగాణలో ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉన్నాం. దొరగడీల కంచెలు పోయి కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికే చెప్పాం, ఆనాడు ఎవడి పాలైందిరో తెలంగాణ అని అడిగాం, నేడు ప్రజల పాలైంది తెలంగాణ అని కూడా చెప్పాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ని అందరిని యాక్సెప్ట్ చేసినారు, మీరు ఒక్కరే వ్యతిరేకించినారు. ఎందుకు కేసీఆర్కి మీకు ఎక్కడ ఎందుకు పల్లె? అంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన కనుక గేట్లకు అడ్డం వచ్చి, అంటే మీరు 10 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తున్నంత కాలం మీరు పాటలతో ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఆయనను ఎంతసేపు విమర్శిస్తూనే ఉన్నారు కదా. అంటే నేను ఏది కూడా బ్రదర్ ప్రజల నుంచి వచ్చే డిమాండ్ పాట రూపంలో రాసి చెప్పాను తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఏముంటుంది, వాళ్ళకి మాకు ఏముంటుంది, వాళ్ళకి మాకు ఏముంటుంది కదా. ప్రజల నుంచి వచ్చేటువంటి డిమాండ్ పాట రూపంలో తీసుకున్నాం. అవును. ఆ రోజున విధ్వంసం, ఆ రోజున అరాచకాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి కనుక ప్రజలు అనుకుండ్రు తెలంగాణ ఎవరి పాలైందని ప్రజలన్న భాషను నేను రాశాను. నేను కావాలని రాయలే. ఒక్కసారి ఎవరిని పాలైందన్నమాట. ఎవడి పాలైంది రో తెలంగాణం, ఎవడేలుతున్నాడు రో తెలంగాణం, గోసి గొంగాడేసి కాలి గజ్జను కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే ఊరి ఊరికి పోయి పోరు పాటలు పాడితే ఊరి ఊరికి పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైంది రో తెలంగాణం.
పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ దొరల పాలైందిరో తెలంగాణ దోపిడి పాలాయరో తెలంగాణ దొరల పాలైందిరో తెలంగాణ దోపిడి పాలాయరో తెలంగాణ. అట్లా ఆ రోజు ఉన్నటువంటి కాలానికి అనుకూలంగా రాశాను. ప్రజలు కోరుకున్న డిమాండ్ అది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోకి పోయాం. ఏటిగడ్డ కృష్ణాపూర్లో 2 రోజుల పాటు 24 గంటలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభకు వెళ్ళినప్పుడే రాశాను, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మురిగిపోయిందే కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట, నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట కండ్లల్ల ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్ల బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండే కదా, నా వ్యక్తిగతంగా రాసింది కాదు కదా. ఎవరి పాలైందిరో అని పాట కూడా ఏపుడు సోమన్నకేమో కావాలని రాయలే కదా, ప్రజల యొక్క డిమాండ్ని తీసుకొని చెప్పినటువంటి పాట. అట్లా అనేక పాటలు వచ్చినాయి. ఆ 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి అనేక హామీల మీద పాటలు అనేక పాటలు వచ్చినాయి. అందువల్ల ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక హిస్టారికల్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఈ దేశంలో కులగణన చేయలేదు ఇప్పటివరకు. కులగణన జరిగింది మొన్న. ఓకే, అంటే ఇంతకంటే ముందు 42% రిజర్వేషన్ వచ్చింది బీసీలకు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందు ఏమన్నా హామీ ఇచ్చిరా? ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ చేరడానికి కొత్తగా హామీ అనేది ఏం కాదు, కానీ నేను కొత్తగా చేరేది ఏం లేదు. అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి, రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేశాం. అంటే ప్రశ్నించే గొంతుకలకు నా పాట సపోర్ట్గా నిలబడ్డది ఆ రోజు. అట్లా ఆ దాంట్లో భాగంగానే వచ్చిన తర్వాత కొన్ని ఎలక్షన్ టైంలో కొన్ని జరిగినటువంటి తప్పటడుగులు ఏవైతే ఉన్నో దాన్ని మళ్ళీ సరి చేసుకునే క్రమంలో మనం ఎటువైపు ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు లేదు తప్ప ఒప్ప జరిగింది అయిపోయింది, మనం మళ్ళీ సాంస్కృతిక పునర్జీవంగా ముందుకు సాగాలి, తెలుగు నేల మీద తెలంగాణ గడ్డ మీద సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ దేశంలో బడుగులకు రక్షణ లేదు. ఇప్పటి కులాల పేరుతో మతాల పేరుతో జరుగుతున్న దాడులు, హింస, దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసలు చూస్తూ ఉన్నాం. ఒక అంటరాని వెలివాడలో పుట్టినటువంటి నేను, ఓ కవిగా గాయకుడిగా పుట్టిన నేను ఎవరి వైపు ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను భారత రాజ్యాంగాన్ని ప్రేమించే పాలకుల వైపు ఉండాలి, భారత రాజ్యాంగాన్ని విశ్వసించే నాయకుల వైపు ఉండాలి. ఇలా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని భారత్ జోడో యాత్ర అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ పాదయాత్ర చేసి నడిచినటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది. భారత రాజ్యాంగం వచ్చినాకనే నా జాతికి తెల్ల బట్టలు వచ్చినాయి, భారత రాజ్యాంగం వచ్చినాకనే నా జాతికి చెప్పులు వచ్చినాయి, షూ వచ్చినాయి, నా జాతికి బుక్కెడు అన్నం వచ్చింది, నా జాతికి చదువు వచ్చింది, నా వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చింది. రాజ్యాధికారం రానంతసేపు నా వర్గాలు అంధకారంలో బతికారు, ఒక చీకటి యుగంలో బతికారు. భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వర్గాలను నేను కాపాడుకోవాలి కదా, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే నాయకత్వాన్ని నేను బలపరచాలి కదా. సాంస్కృతిక కళాకారుడుగా నాకేమన్నా వస్తుందా ఇస్తారా ఇవరా అది పార్టీ డిసిషన్, అది రేవంత్ రెడ్డి గారు, అది రేవంత్ అన్న యొక్క నిర్ణయం. నన్ను ఏ రకంగా పార్టీ కోసం ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఉపయోగిస్తారనేది వారి నిర్ణయం. కానీ ఒక సాంస్కృతిక సైనికుడిగా నా పాత్ర అది. కానీ మీ మీద ఉన్న ఒక విమర్శ ఏంటంటే ఏపురు సోమన్నకు ఓపుకుండది, పూటకో పార్టీ కండువ మారుస్తుంటాడు అని చెప్పేసి అంటుంటారు. అనుకోని కామన్ పట్టించుకోదు, అనుకుంటే మంచిదే. అంటే ఎందుకు ఒకసారి నిలకడగా ఎందుకు ఇప్పుడు ఉండలేకపోతుంది? ఒక్కటి చెప్పను, నేను మా తాతో మా అయ్యో మంత్రో ఎమ్మెల్యే అయి ఉన్న కుటుంబం కాదు నాది. స్వతహాగా నా పేరుతో నేను వచ్చినోడిని. ఓకే, ఏపూరి సోమన్న అనే ఒక బ్రాండ్ను ఎవడో తయారు చేసి పంపితే వచ్చింది కాదు, నాకు నేనుగా తయారైనటువంటి వాడిని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని చదువుకోండి అని చదువు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుకుంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారని చెప్పాడు. ఓటు హక్కు ఇస్తున్నాను, ఈ ఓటు హక్కును ఉపయోగించుకోండి, మీరు రాజ్యంలోకి రావచ్చు అని చెప్పాడు బాబాసాహెబ్. అది నమ్మినోడిని నేను. దురదృష్టవశాత్తు గొప్ప చదువు చదివే అవకాశం నాకు ఆ రోజుల్లో దొరకలే, నాకున్న పరిస్థితుల రీత్యా. కానీ ఓటు అనే ఆయుధం బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కు ఉంది కదా, దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక రూపంలో రాజ్యంలో చేరాలి,
రాజ్యాధికారం అనే ఆకాంక్షకు దగ్గర కావాలి, ఆ రాజ్యాధికారం అనే తాళం చేయి చేత పట్టుకోవాలి, మన వర్గాలకు న్యాయం చేయాలి, ఎవడైతే పేదోడు ఉంటామని కాపాడాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఈ కండు వేశాను, ఆ లక్ష్యం కోసమే ఈ గొంగడేశాను, ఆ లక్ష్యం కోసమే ఈ గజ్జగట్టాను, ఆ లక్ష్యం కోసమే అనేక సాహిత్యం రాస్తున్నాను, అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాను, ప్రశంసలు కూడా పొందుతున్నాను. 100లో 96 మంది ప్రశంసలే ఉన్నాయి. ఒక్క 4 విమర్శలు నేను పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే ఎప్పుడూ లేదు. ఆ రోజు పట్టించుకోవాలి, ఈ రోజు పట్టుకొని, భవిష్యత్తులో కూడా నేను పట్టించుకోను. నా ప్రతి పాట, నా ప్రతి వీడియో చూడండి, మీరు కౌంట్ చేసి లెక్క పెట్టండి. 96 మంది నా మీద ప్రశంసలే కురిపిస్తారు, ఒక 4 మాత్రమే నన్ను విమర్శిస్తారు. ఆ 4ని నేను చర్చబెట్టి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేనేమంటున్నా అంటే మీతో కలిసి పాటలు పాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు, కానీ సోమన్నకి ఎందుకు ఇది అదే అదృష్టం? అవుతుంది. అరే రాత్రి ఏమో కావాలని ఏమున్నది, ఒకటి జరగలేదంటే ఇంకోటి జరుగుతుందని ఎందుకు నమ్మరు? ఇప్పుడు నాకు జరగలేదు, నెక్స్ట్ నాకే జరుగుతుందని ఎందుకు నమ్మట్లేదు? అది నమ్మే ముందుకు పోతున్నాను. కాదన్నా, నువ్వు నేను ఇద్దరం ఉన్నాం, ఒకేసారి ఏకకాలంలో నీకు నాకు జరగకపోవచ్చు, సరే పోనీ మనోడికే జరుగుతుందని ఆగిన, నెక్స్ట్ టైం నాకు అవకాశం వస్తుంది కదా. అది నాకు ఆ ఓపిక ఉంది కనుక, నువ్వే అన్నావు ఓపిక లేదని అంటున్నావు, నాకు ఓపిక ఉంది కనుకనే ఆగుతున్నా. నాకు ఓపిక ఉంది, చూస్తున్నా, ప్లాట్ఫామ్ వెతుక్కుంటున్నా, ఏది సరైన ప్లాట్ఫామ్, ఏం కథలు వెతుకుతున్నా. జరగవచ్చు, నేను దేవుడిని కాదు కదా, నేను మానవునే కదా, నడుస్తున్న క్రమంలో కొన్ని తప్పటడుగులు పడవచ్చు, దాన్నే భూతద్దలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. రాజకీయ వినండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవులు అనుభవిస్తూ రాజకీయ వ్యాపారాలు చేసేటోళ్ళ కంటే 1,00,000 వాళ్ళు నయమే కదా. ఎస్, ఏ పార్టీని మోసం చేయలే, అందులో పోయి ఎంపీ అయ్యో ఎమ్మెల్యే అయ్యో కోట్లు పోగేసుకొని ఇంకో పార్టీలకు అమ్ముడుపోతున్నా, ఏడ ఉన్నా గిదే గోషి, గిదే గొంగడి, గిదే కండువ కదా, ఎవడి సొమ్ము తినేదేముంది అంటున్నా. ఓకే, నా గొంతే ఆస్తిగా బతుకుతున్నాను కదా. ఒక పక్కనేమో నా జాతి అధికారంలోకి రావాలి, బహుజనులు అని చెప్పేసి మాట్లాడుతుంటారు, ఇంకో పక్కనేమో అగ్రకుల పార్టీలకు, అగ్రకుల రాజ్యాలకు మీరు సపోర్ట్ చేస్తూ మీరు పాటలు పాడుతూ ఈ రెండు పడవల మీద ప్రయాణం తప్పది, రాంగు మీరు మాట్లాడేది రాంగు. కాంగ్రెస్ పార్టీ అనేది నిజాయితీగా బడుగుల భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి పార్టీ. 2 పడవలు కాదు, ఒకే పడవ. నేను నీకు ముందే చెప్పాను, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు బడుగులకు వినండి, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ ఎజెండా 100% అమలవుతుంది. వినండి, రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి మాట ఏ పార్టీలో ఉన్నా పెట్టుబడిదారులకు నచ్చదు, ఏ పార్టీలో ఉన్నా పెత్తనం చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ప్రజల ప్రేమించే వాడికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పే మాట ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, ప్రజలను కూలళ్ళుగా హీనంగా చూసేటువంటి ద్రోహులకు నచ్చకపోవచ్చు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న లీడర్కు నచ్చుతుంది. ఆయన భారత రాజ్యాంగం పట్టిండని కొంతమంది దొరలు, కొంతమంది వ్యక్తులు పట్టకపోవచ్చు, ఓకే, అది వాని కాలం, వాడిని ఆచరణ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక పార్టీ అధినేతగా భారత రాజ్యాంగాన్ని పట్టినప్పుడు, ఒక పార్టీ అధినేతగా మహాత్మా పూలే గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, ఓ పార్టీ అధినేతగా బాబాసాహెబ్ జీవితం గురించి స్టడీ చేస్తున్నప్పుడు, తప్పకుండా రేపు వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. అందువల్ల ఇవాళ బహుజనులు అని మాట్లాడకుండా మేము వేరే మాట మేము మాట్లాడలేము. మేము వచ్చినటువంటి పునాదులు అవి. మేము వచ్చింది పేదరికం నుంచి, మేము వచ్చింది చీకటి యుగం నుంచి, మేము వచ్చింది కటిక దరిద్రం నుంచి వచ్చాం. బహుజనుడు పేదలని మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడతాం? మరి ఎవరి గురించి పాట? ఎవని పాలైంద్రో తెలంగాణ అని ఎందుకు అడగగలిగినాం? ఆ ప్రజల బాధనే అడిగాం కదా. మరి బహుజనులు ఇది 2 పడవలు ఎట్టయిద్ది? నేను ఏమైనా బీఎస్పీ పార్టీలో చేరుతా అని చెప్పానా, లేకపోతే చేరినా ఎన్నడన్నా అల్లకెళ్ళి చేరి బయటకు వచ్చానా, లేకపోతే ఇంకో పార్టీలో నన్ను చేరానా? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను స్టార్టింగ్ దశ నుంచి. నేను నా ఎదుగుదల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి తర్వాత పోయింది కాంగ్రెస్ పార్టీలోకి. తర్వాత మధ్యలో షర్మిల వచ్చింది. షర్మిల ఎవరు? రాజశేఖర రెడ్డి ఎవరు? కాంగ్రెస్. అవునా? మాట్లాడే వాళ్ళకు నోరు లేక మాట్లాడుతారు, జ్ఞానం లేక మాట్లాడుతారు. నాకు స్పష్టత ఉంది. నాకు ఏదో ఒక పార్టీలో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలని తిరుగుతా ఉన్న గోల్ తలకాయ లేనివాడు మస్తుగా మాట్లాడతాడు. నేను అందులో స్పేస్ సంపాదించాలి. అర్థమవుతుందా? రోడ్డు మీద ఊరికే ఏదో మాట్లాడుకొని గాలికి మాట్లాడితే కాదు వ్యవస్థ. మనకంటూ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోడిని, నేనే ఒక బ్యాక్గ్రౌండ్. మీ మీద ఏదో మీరు పాట రాసుకున్నట్టు కదా? ఎన్నో రాసుకున్నాము. ఒక్కసారి నా పాట పాడండి. నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరువుతో దండోరేస్తా, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగాన్నైతా. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి. నా పేరే ఏ పూరి, పోరాటమే నా దారి.
కవాతు చేస్తా కాలి గజ్జలతో కవాతు చేస్తా కాలి గజ్జలతో కవాతు చేస్తా ఆకలి కేకల రాగం తీస్తా అన్యాయంపై సమరం చేస్తా అన్యాయంపై సమరం చేస్తా అన్యాయంపై సమరం చేస్తా నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి నా పేరే ఏ పూరి పోరాటమే నా దారి నా పేరే ఏ పూరి ప్రజల పాటే ఊపిరి నా పేరే ఏ పూరి ప్రజల పాటే ఊపిరి అనేక పాటలు రాశాను. ఓకే, మీరు జ్ఞాన చైతన్య యాత్రలు అని చెప్పేసి పల్లె పల్లెలు తిరిగిరు. ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఏం నేర్చుకున్నారు? ప్రజల పట్ల ఎట్లా ఉండాలని నేర్చుకున్నాను. ఇంకా ఏం చేస్తే ఈ వర్గాలు మారుతాయని నేర్చుకున్నాను. భారత రాజ్యాంగం కనీసం 50% అమలు చేసినా ఈ దేశంలో పేదరికం లేకుండా పోతుందని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఈ సమాజంలో మార్పు రావాలంటే బుద్ధుడు, పూలే, అంబేద్కర్ కోరుకున్న వ్యవస్థ అమలైతే తప్ప సమూలంగా మార్పు జరగదని నేర్చుకున్నాను. పేదవాడు ఆకలితో ఉన్నవాడి పక్షాన ఉండాలని నేర్చుకున్నాను. ఆకలితో ఉన్నవాడి పక్షాన ఉండి కొట్లాడాలని నేర్చుకున్నాను. వాడి ఆకలి తీరే రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్, ఇదంతా ఎట్లా సాధ్యం? సాధ్యం అవుతుంది. ఎట్లా? ఇప్పుడు మీరు మీ జీవితంలో అంటే దగ్గర దగ్గర ఒక 30 ఏళ్ళు అవుతుంది అనుకుంటా మీరు జర్నీ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవస్థ మొత్తం ఇట్లనే ఉంది కదా? లే, అది కాదు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డిమాండ్ ముందుకు వస్తుంది ప్రజా ఉద్యమ రూపంలో. అనివార్యంగా పాలకులు వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనివార్యం. అది ప్రత్యేక తెలంగాణ అనివార్యం. బీసీలకు 42% అనివార్యం. ఎస్సీల వర్గీకరణ అనివార్యం. అనివార్యంగా తప్పదు, ఇది చేయాలి అనే డిసిషన్లు వస్తాయి. మార్పులు జరుగుతాయి. మార్పుకుంటే ఎందుకు ఉంటుంది? మార్చకుంటే ఎందుకు ఉంటుంది? మార్పు జరగకుంటే ఎందుకు ఉంటుంది? నేను పుట్టినాడు ఈ హైదరాబాద్లో ఉన్నానా? మీ ముందు నిలబడ్డానా? అది అనుకున్నానా? నువ్వు ఊహించావా? ఏపుడు సోమన్ అంటాడు నాకు ఎదురు పడతాడు, మనం మాట్లాడుకుంటాం, నువ్వు అనుకున్నావా? నేను అనుకున్నానా? ఓ 25 ఏళ్ళ క్రితం నేను అనుకున్నానా? నేనంటూ ఒకరిని హైదరాబాద్కి వస్తా, మీతో మాట్లాడతాను అనుకున్నానా? కోట్లాది మంది ప్రజలు నా పాటలు వింటారు అనుకున్నానా? నా కోసం లక్షల మంది ఎదురు చూస్తారని అనుకున్నానా? నా పాట కోసం కూడా ఎంతో దూరం నుంచి వచ్చి నాతో పాటలు రాయించుకొని పాడిపిస్తారని అనుకున్నానా? ఆటోలో బస్సుల్లో తిరిగే నేను ఫ్లైట్ బుక్ చేస్తాం రమ్మని చెప్పే అటువంటి పాటకి ఎక్కడి వచ్చింది? అనివార్యత వస్తుంది. మార్పు చెందకుంటే ఎలా ఉంది? మారింది, కానీ మారాల్సింది ఇంకెంతో ఉన్నది. మారింది, మారాల్సింది ఎంతో ఉంది. అంటే బలమైన సాంస్కృతిక విప్లవం రావాలి తెలంగాణలో. బలమైన సాంస్కృతిక ఉద్యమం రావాలి. కులము, మతము, వర్గము, బేడ, తేర, తమ్యం లేనటువంటి ఒక వ్యవస్థ రావాలంటే టైం పట్టొచ్చు. కానీ ఏదో ఒక రోజు మనం అనుకునేటన్నీ జరుగుతాయి. ఎందుకు? మనం మాట్లాడేటి నిజాలే కనుక. అది వినటానికి చేదుగా ఉండొచ్చు, కానీ కాలం ఖచ్చితంగా తిరిగి వస్తుంటుంది. ఎస్. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల పరిస్థితి ఏంటి? కళాకారుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ విస్మరించినటువంటి కళాకారులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది రేపా మాపా కొద్ది రోజులు అది అమలవుతుంది. వాళ్ళని కూడా సాంస్కృతిక సారథిలో జాయిన్ చేపించేసి బలంగా ఇంకా ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి అనేక పథకాలు, సంక్షేమ పథకాల మీద ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కళాకారులు ఉన్న సారథి కళాకారులు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. సారథి కళాకారులతో పాటు మేము ఈ తెలంగాణలో ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేసే పనిలో మేము ఉన్నాం. రేపు ఆగస్టు నుంచి గద్దరన్న వర్ధంతి కార్యక్రమాలతో పాటు రేవంత్ అన్న ప్రజాపాలన అని ఒక స్క్రిప్ట్, ఒక నృత్య నాటకాన్ని కూడా రాశాను నేను ఈ మధ్యకాలంలో. ఒక గంటన్నర ప్రోగ్రామ్ ఉంటుంది. అది రైతులు, పాత్రలు, వారి జీవితం, నాడెట్లా ఉండే తెలంగాణ, నేడెట్లా ఉండే అనేటువంటి అన్ని విషయాల మీద కూడా రాశాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాను నేను. ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైంది రో తెలంగాణ, ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ. కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి పొగరు పట్టిన దొరల గద్ద దింపితేను ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైంది రో తెలంగాణ, ప్రజాపాలన చెరో తెలంగాణ ప్రజల పాలైంది రో తెలంగాణ. రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ
అంటూ ఈ పాటను మనం ఆనాడు ఎవడి పాలైందో అని ప్రశ్నించినాం. 42% బీసీలకు బిల్లు వచ్చినందుకు, 30 ఏండ్ల ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తున్నందుకు, దళితులకు 4 మంత్రి పదవులు ఇచ్చినందుకు, బీసీలకు సామాజిక న్యాయం అమలు చేస్తున్నందుకు ఇవాళ ఖచ్చితంగా నిజంగా నిజాయితీగా ప్రజల పాలైందనేటువంటి ఒక బలమైన పదాన్ని రాస్తూ ఇవాళ పాటను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాం. చాలా అద్భుతంగా దాదాపు ఒక 5 డేస్లోనే దాదాపు 3.5-4 లక్షల వ్యూస్ అది ప్రజల్లోకి వచ్చింది. చాలా హ్యాపీగా సంతోషపడతా ఉన్నా. దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. ప్రభుత్వం సంక్షేమ పథకాలను చెప్తూనే బలంగా మా వర్గాలకు ఏం చేసింది రేవంత్ అన్న ప్రభుత్వం అనేటువంటి మెసేజ్ చెప్తూ చెప్పాను. దాంట్లో బాగానే చెప్పాను. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఎయ్యరో ఎయ్యరో ఎయ్యర దండారా, ఎయ్యర దండారా. రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర దండారా, రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర దండారా. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఇది 30 ఏండ్ల పోరాటం, జాతి బిడ్డల ఆరాటం. జాతి బిడ్డల ఆరాటం, ఇది జాతి బిడ్డల ఆరాటం. ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు. అవసరాలకు అన్ని పార్టీలు వాడుకున్నై వర్గీకరణ, వాడుకున్నై వర్గీకరణ, వాడుకున్నై వర్గీకరణ. ఓహో పల్లె నుంచి ఢిల్లీ దాకా మోగించిండు దండోరాను, మోగించిండు దండోరాను, మోగించిండు దండోరాను. మా మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిండో, రేవంతన్న గుండె బలం అయ్యిండో. ఏంగా తరమని తండ్రి కాంగ్రెసు సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. మానవత్వమున్నవాడు మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న. డప్పులు కొట్టే మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు. ఆహా చెప్పుడు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసినోడు, చెమట నెత్తురు చూసినోడు, చెమట నెత్తురు చూసినోడు. ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసినోడు, చెమట నెత్తురు చూసినోడు, చెమట నెత్తురు చూసినోడు. పడావు పడ్డ మాదిగా వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా. ఆ రాజ్యాంగ పాలనలు అందుకొని ఆ జాతులు ముందుకొస్తాయిరన్నా, జాతులు ముందుకొస్తాయిరన్నా, జాతులు ముందుకొస్తాయిరన్నా. మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో, మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో. ఏంగా తరమని తండ్రి కాంగ్రెసు సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఎయ్యరో ఎయ్యరో ఎయ్యర దండారా, రేవంత్ అన్న పాలనకు మద్దతు ఇయ్యర దండారా. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. ఎక్కడ అన్యాయమైన ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మీ పాట ఉంటుంది. ఈ జర్నీలో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, మిస్ అవుతున్నామని ఎప్పుడు అనిపించలేదు? ఒకసారి
ఈ జీవితం నాది కాదు అనుకున్న తర్వాత, ఇది ప్రజల కోసమే బతకాలని అనుకున్న తర్వాత ఇక అవన్నీ ఆలోచించే పరిస్థితులు లేవు. ఎప్పుడైతే మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి, అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఈ భూమి అత్తగారిలో తల్లిగారిలో కాదు 4 సార్లు వచ్చిపోవడానికి. మనిషిగా ఒకసారి పుట్టినాం, మళ్ళీ పుట్టం, మళ్ళీ రామ్. మనకంటూ ఒక హిస్టరీని సంపాదించడమే లక్ష్యం. ఆ హిస్టరీ జర్నీలో ఆటో పోయి కార్ రావచ్చు, కార్ పోయి ఫ్లైట్ రావచ్చు, ఫ్లైట్ పోయి అంతకంటే ఇంకేమైనా అద్భుతమైన టెక్నాలజీ వస్తే అది కూడా ఎక్కిపోవచ్చు. ఎక్కడ తిండి లేని జాతులుగా పుట్టిన మనం, ఎక్కడ అంటరాని వెలువాడలో పుట్టిన మనం అసెంబ్లీకి పోయి కూడా అధ్యక్ష అని కూడా అనొచ్చు. మనం మలుచుకునే తీరు మన జీవితం నడిచే ప్రయాణం మన గమ్యం చేరుతుంది. అందువల్ల ఏది మిస్ అయినా పర్వాలేదు, అశేషమైన కోట్లాది పీడితుల పక్షాన నిలబడి పాడాలనుకున్నప్పుడు పాడుతూ జీవిస్తాం, పాడుతూ మరణిస్తాం. ఏదైనా కానీ ఏ ఒక్కరోజు వెనకడుగు వేసేది లేదు. జైళ్ళు, నిర్బంధాలు, కేసులు, నయం లాంటి వాళ్ళు, బెదిరింపులు అలాంటి రోజుల్లోనే పాటను ఆపలే. ఇవాళ ఆపుతామా? త్వరలో అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక గొప్ప సాంస్కృతిక యాత్ర చేయబోతున్నా. అది స్థానిక ఎన్నికల అవతల యువతల అనేది డేట్ డిసైడ్ అయ్యేది ఉంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, భారత రాజ్యాంగాన్ని గ్రంథాన్ని పట్టుకొని పల్లె పల్లెకు పాటనై అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు యాత్ర చేయబోతాను. వేలాది మంది సాంస్కృతిక సైన్యాన్ని కూడా కడతాను. నా చివరి జీవితం కోసం పీడితుల పక్షాన నిలబడి కొట్లాడతాం. ఈ దేశం, ఈ భారత రాజ్యాంగం మా బడుగులకు రక్షణ అంటూ దాని చేతులు పట్టుకొని ముందుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా వెనుకకు తగ్గేది లేదు. ప్రజల కోసమే పుట్టామనుకున్నాం, కాలి గజ్జ కట్టాం, కోసేసాం, గొంగడేసాం, పాయింట్ వేసాం, షూట్ వేసాం, బూట్ వేసాం. జనం కోసమే ఆడుతున్నాం, జనం కోసమే పాడుతున్నాం. కొత్తగా ఇప్పుడు నేను మళ్ళీ వెనుకో తిరిగి ఆలోచించేది, ఓకే నువ్వు అన్నీ ఉన్నాయి, అవి ఈ అంతర్గతంగా ఉన్న సమస్యలు. ఎస్, అవి బయటికి నేను చెప్పలేను. ప్రజా జీవితం అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మళ్ళీ వెనక అడిగేసేది లేదు కదా. సినిమా రంగంలో ఎప్పుడు ప్రయత్నించలేదా? నేను అటువైపు ప్రయత్నం చేయలేదు. నేను ప్రయత్నం చేయకున్నా ఫోన్లు చేసి పాట పాడండి, రాయండి అని చెప్పినటువంటి కొన్ని మూవీలు ఉన్నాయి. అది కూడా సామాజిక చైతన్యవంతమైనటువంటి సినిమాలు. నారాయణమూర్తి లాంటి సినిమాలు, శ్రీహర్ లాంటి సినిమాలు, కొన్ని సినిమాలలో నేను రాశాను, పాడాను, కొన్ని సినిమాల్లో కనిపించాను. కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. కాలం కలిసి వస్తే భవిష్యత్తులో ఒక సామాజిక నేపథ్యం, అద్భుతమైన మూవీ నేను తీయాలనేటువంటి ఒక లక్ష్యం. ఓకే, ఆ ప్లాన్ ఉంది ఖచ్చితంగా. ఎందుకు, అన్ని రంగాల్లో మేము ఉంటాం, ప్రతి రంగాన్ని చుట్టాలనేదే కాన్సెప్ట్. నేను ఏం చెప్పాను, ఇది అత్తగారిలో తల్లిగారిలో కాదు, మన రంగం కదా, ఉన్నంతసేపు ఎస్ మన ముద్ర ఉండాలి ఖచ్చితంగా, అది 100%. ఓకే, మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి పాట? అట్లా చెప్పలేను నేను, అన్ని ఇష్టమే నాకు, నేను రాసినవి కదా. అంటే మీకు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి రాశాను తప్ప ఇది ఇష్టమని నేను ఎట్లా చెప్తా. అన్ని ఇష్టమే నాకు, నేను రాసుకున్న అన్ని ఇష్టంతోటే రాశాను కదా. ఏది కూడా వేస్ట్గా కాదు. ఎందుకంటే కొన్ని పాటలకు పేపర్లు చింపేసిన కాలం ఉన్నాయి, కొన్ని పాటలు 5-10 నిమిషాల్లో రాసిన పాటలు ఉన్నాయి, కొన్ని రోజుల తరబడి రాసిన పాటలు ఉన్నాయి, కొన్ని క్షణాల్లో అప్పటికప్పుడు. ఇప్పుడైతే ఇంకా అసలు పెన్ను పేపరే పట్టట్లేను, స్టూడియోకి పోయి రాస్తున్నాను. వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు పరిశాన్ అవుతుండ్రు, ఇబ్బంది పడుతుండ్రు. వాళ్ళు అన్న ఏందన్నా అంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే రికార్డింగ్ ఉందా అంటే, అన్న పాట రెడీ రాసుకొస్తురా అన్న అడుగుతున్నారు. ఎందుకు అంటే అక్కడికి పోయి రాస్తున్నా, అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు మీరు అంటే ప్రశ్నించే పాటలు కావచ్చు, సమాజాన్ని చైతన్యపరిచే పాటలు కావచ్చు, కొన్ని ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఈ స్కూలు సంబంధించి ఆ పాట ఒక్కసారి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, అన్ని పాటలు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు అనేటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం అనే దాన్ని చేతిలో పట్టుకుంటే ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైద్దని చెప్పాడు. లాందర్ దీపంతో చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ బళ్ళోకైతే తనను రానివ్వలేదు, ఆ బడే ఇవాళ ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలుగా చదువుతున్నది. ఏ గుళ్ళోకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రానియలేదో, ఆయనే ప్రతి ఊరు నడి గుండెల మీద కొలువై దేవుడై కొలుసున్నాడు. ఈ దేశమే ఆయనను అంటనానుడని వెలివేస్తే ప్రపంచ దేశాలను శాసించే ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినరోజును జ్ఞానం పుట్టినరోజుగా జరుపుకుంటా ఉంది, వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటా ఉంది. అట్లాంటి ఒక హిస్టారికల్ ఆయన పుట్టుక. అందువల్ల మన వర్గాలకు ఏ కులమైన కావచ్చు, వాడు పేదోడు ఉంటే చదువుకోవాలి ఫస్ట్. వాడు
వాడు చదువుకుంటే మనకు ఆత్మగౌరవం వస్తుంది. చదువుకుంటే ఏం చేయాలనో అర్థమవుతుంది, ఏ దారి ఎంచుకోవాలనో తెలుస్తుంది. అది రావాలి ఫస్ట్. అందువల్ల నా పాట ద్వారా అదే సందేశం ఇస్తాను. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, కుడిసే పొద్దును ముద్దాడాలిరా. ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్ళు నువ్వు సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, కుడిసె పొద్దును ముద్దాడాలిరా. అజ్ఞానముతోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిందురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా. బతుకంత చేసిండ్రు త్యాగాలురా, ఆ గుండె గాయం అన్పబడలేరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమానుకోని నమలాలిరా, అన్నమను కోరి నవలాలిరా, అన్నమను కోరి నవలాలిరా. పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా, నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా. పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, కుడిసె పొద్దును ముద్దాడాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా, సార్థకత ఒకటి ఉండాలిరా, సార్థకత ఒకటి ఉండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, ఆశయాలతోటి బతకాలిరా, అందనంత ఎత్తు ఎదగాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, కుడిసె పొద్దును ముద్దాడాలిరా. ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరో ఇంజనీరో కావాలిరా, డాక్టరు ఇంజనీరు కావాలిరా, డాక్టరు ఇంజనీరు కావాలిరా. దర్శనాల సుష్మగాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా. పూర్ణ ఆనందవర అడుగేయరా, ఎవరెస్ట్ పైకెక్కి చేరుకుంటారా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, కుడిసె పొద్దును ముద్దాడాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా. అట్లా సందేశం చెప్తున్నారు. ఇంకోటి ఓటు చైతన్యం పాట. అవును, ఓటు గురించి కూడా రాశాను, ఓటు గురించి కూడా రాశాను. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురాం, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. నీ ఓటే రాజ్యమేళ సీట అయిందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమవునురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసెను. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రయింది చూడరా, నీ ఓటే
ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటరా, బంగాల్లో రాని ఓటుకు తేడా లేదురా. ఓటంటే తెలంగాణికులు కాదురా, ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులి కర్మత్తు కాదురా. చాలా అద్భుతమైన సందేశాలు అన్న. ఒక్కొక్క పాటలో ఒక్కో చరిత్ర, ఒక్కో మెసేజ్. అంటే ఒక పాట రాయడానికి ఎట్లా మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎట్లా ఎన్ని రోజులు రాయగలుగుతారు, అట్లా అనుకొని రాస్తారా ఈ మెసేజ్ ఇట్లా ఏందని ఒక్కసారి ఆ సీక్రెట్ చాలామంది రాయాలనుకుంటారు కానీ మీ లెక్క అద్భుతంగా వర్ణించలేకపోతుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది పిల్లలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని అందులో వచ్చేటువంటి అసభ్యకరమైన వీడియోలు చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. జుట్లు పెంచుకొని, ఈ చెవులు గుట్టించుకొని, ముక్కులు గుట్టించుకొని, ఈగలతో ఒకళ్ళ పాయింట్లు వేసుకొని గల్లీలలో టైంపాస్ చేసుకుంటూ నొక్కుతూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవడో వీడియో చేసి పెడితే నువ్వు లైకులు కొట్టుకుంటూ కూర్చోవడం కాదురా, నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. జీవితము నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. నీ బొమ్మను చూసి కూడా ఇంకో లైక్ కొట్టేటోడు కావాలి కదా. నువ్వు వాడిని చూసుకుని టైం పాస్ చేస్తే నీ జీవితం ఏమైంది అని చెప్పడమే నా సందేశం. ఆ సెల్ ఫోన్ తీసుకున్నాను, చెప్పాను. వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలాక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీ చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలు వెలిగించి కంటికి వెలుగందించాడు, ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేది పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, విశ్వమంతా నడిపిస్తుంది, విశ్వమంతా నడిపిస్తుంది. అయితే మీరు వచ్చే ముందు మీ పాటలన్నీ ఒకసారి రివీల్ చేద్దామని మీ పాటలన్నీ చూస్తున్నా. అయితే అన్ని పాటలలో ఒక్కో కోణం కనబడ్డది, ఇంకో పాటలు ఇంకో కోణం కనబడ్డది. ఏంటంటే ఆ పాట అది ఏమని చెప్పుదు నేస్తామా అంటే ఆ పాట ఎందుకోసం రాయాల్సి వచ్చింది, దాని పరిస్థితులు ఏంటి? అంటే సమాజంలో ఉన్న అనేక విషయాల మీద పాటలు రాస్తున్నప్పుడు నిజంగా ప్రేమ అంటే ఎలా ఉండాలని ఆ పాటలు చెప్పాను. అది ఎందుకోసం రాయండి, ఇవన్నీ ఎందుకోసం రాసాం? ఇప్పుడు ఆ ప్రేమ ప్రేరుతో హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కులహత్యలు జరుగుతున్నాయి, రకరకాల హింసలు జరుగుతున్నాయి కదా. నిజమైన ప్రేమ ఎలా ఉండాలి అనేటువంటి సందేశమే ఆ పాట చెప్పే ఉద్దేశం. ఒక్కసారి పాడం. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. విడిపోయి ఉండడం కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా, ఆవేశం ఉండొచ్చు
ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి. స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలున్నాయి. అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. పెడిత పెండ్లి గోర తీరెప్పుడు మారునో నిజమైన ప్రేమకు విలువెన్నడొచ్చు. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. మమతానురాగాలు పంచకపోయిన మనసెన్నడూ బాధ పెట్టను. మమతలు రాగాలు పంచకపోయిన మనసెన్నడూ బాధ పెట్టను. అనురాగాలతోటి ఊరేగకున్న అనుబంధమెన్నడూ విడువను. అనురాగాలతోటి ఊరేగనున్న అనుబంధమెన్నడూ విడువను. జంటకు వాడక నీ వెంట లేకున్న కండ్లల్లో ఉన్నవని కలగంటూ జీవిస్తా. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. ఒక్క క్షణము నువ్వు నాకు కనిపించకపోతే నీరయిపోయే నా ప్రాణము. క్షణము నువ్వు నాకు కనిపించకుంటుంది నీరైపోయేల ప్రాణము. ఒక్క నిమిషము నువ్వు నాతో మాట్లాడకపోతే నిలిసుండదే నా హృదయము. ఒకసారి నువ్వు మాట్లాడకపోతే నిల్చున్నదే నా ప్రాణము. నా ఆశవు నీవే, శ్వాసవు నీవే, ఆశయాల బాటవు నీవే. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాథను. అన్న, నేనేమంటున్నంటే పాటలు పాడుతున్నారు బాగుంది, రాస్తున్నారు బాగుంది, కానీ ఈ పాట ప్రశ్నించేది అయి ఉండాలి కదా. ఈ పాట ప్రజలకు పక్షాన్ని నిలబడి కొట్లాడేది అయి ఉండదు కదా. మళ్ళా పాలక వర్గంలో ఉంటూ మీరు ఏం ప్రశ్నిస్తారు, ప్రజల వైపు నుంచి ఏం కొట్లాడతారు? ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడితుల పక్షాన నిలబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగుల పక్షాన నిలబడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక నమూనా, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజాపాలన ఇది దేశవ్యాప్తంగా జరగాలని పాడతాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పు దేశవ్యాప్తంగా జరగాలని పాడతాం. కులం మతాన్ని మతం కాదు, కుల మత భేదాలకు మరి వ్యతిరేకంగా, వాటి అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకృతమై ఏకమయ్యేటువంటి ఒక వ్యవస్థ కోసం పాడుతాం. భారత రాజ్యాంగాన్ని ప్రేమించే శక్తులన్నింటినీ ఏకం చేస్తాం. మత రాజకీయాలు కుల రాజకీయాలు కాదు, జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వారికి వచ్చే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. దానికోసం పనిచేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు వస్తే ఆ ప్రజల వైపున నిలబడేది ఎవరు? ఎస్, ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు వస్తే నిలబడేది కాదు. ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసము ఏడాదిన్నర కాలంలో దాన్ని పూడ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది కనుక ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ మద్దతు ఉంటుంది. మేము కావాలని ప్రజాపాలన రావాలనే కోరుకున్నాం. మేము ఇప్పుడు ఎవడి పాలైందిరనో అడిగినటువంటి వాళ్ళం ఆల్టర్నేట్ ఏం కావాలని కోరుకున్నాం? కాంగ్రెస్ రావాలనే కోరుకున్నాం. ఎస్, మరి కాంగ్రెస్ న్యాయం చేస్తూ ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇలా గ్రామంలోకి వెళ్ళి మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ 30 ఏళ్ల నుంచి నానిసినటువంటి వర్గీకరణ మాట ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఇమీడియట్లీ అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర రేవంత్ అన్నకు ఉంది. ఎస్, అది గ్రామాల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉందా లేదా? ఆ విషయాన్ని చెప్తాం మేము. అట్లా సామాజికంగా ఆలోచించేటువంటి శక్తులను ఏకీకరణ చేస్తూనే ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేస్తాం. తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమం నిర్మాణం చేస్తాం. మతతత్వ శక్తులు బలపడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీగా ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రజల్లోకి వస్తుంటే, జై బాపు, జై భీమ్, జై సంవిధానం నినాదం ఇస్తుంటే, నాలాంటి ఉద్యమ గాయకుడు, ఉద్యమకారుడు ఎక్కడ ఉండాలో మీరే ఆలోచించండి. అందువల్ల ఒక రాష్ట్రంలో ఓ దుర్మార్గమైన పరిపాలన ఉంటే దాన్ని కూలగొట్టాలని మనమే పాటలు పాడినాం. ఇంకో రాజ్యం తెచ్చుకున్నాం. దాన్ని పరిపాలన విధానం
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఇలా నడుస్తుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెప్తా ఉంది. అందువల్ల తెలంగాణలో జరుగుతున్న ఫార్ములానే దేశవ్యాప్తంగా జరగాలనేది మా డిమాండ్. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ దాన్ని ఆమోదించాలి, బిల్లు పెట్టాలి పార్లమెంట్లో, దేశవ్యాప్తంగా అమలు చేయాలనేది మా డిమాండ్. దానికోసం ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, నడుస్తాం. రేవంత్ అన్న పరిపాలనను తెలంగాణలో బరాబరి సపోర్ట్ చేస్తాం. ఆయన చేసేటువంటి కార్యక్రమాలను, సామాజిక న్యాయానికి కట్టుబడ్డ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ఆటపాట ఉంది. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. చెప్పులు కొట్టిన చేతులతోటే చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలే. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, కోరుకు దారులు వెయ్యాలే. డప్పులు రావాలే, ఈ దారులు వెయ్యాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని రాలే. గొర్రెలను బర్లను కాసే పోరలు సల్ముకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. పంటలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. గాలి నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేన్ నడపాలి. రోజులు రావాలి, దేశాన్ని రాలే. రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. కామన్ విద్య విధానము అమలు కావాలి, ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మంత్రి కొడుకు పిల్ల కొడుకు ఒక పల్లె చదవాలి. అంటారాని బిడ్డలు ఆంగ్ల భాష నేర్వాలి, చల్. అందనంత ఎత్తుకు ఎదగాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. ఆ రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలేం. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. సాకలి మంగలి పోరలు ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. మా సాకలి మంగలి కుమ్మరి కమ్మరి గౌలలు లా పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి. లా పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి. లా పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి. అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలి, ఈ దేశాన్ని రాలి. థ్యాంక్ యూ అన్న, కృతజ్ఞతలు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు, అలాగే మీకు కూడా థ్యాంక్ యూ బ్రదర్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కానీ తెలంగాణ సమాజాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఎస్, బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్నగా, మీ బిడ్డగా, మీ తమ్మునిగా అనేక పాటలు మీ ముందుకు వస్తున్నాయి. ఆ పాటలను ఆదరించండి. ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా అనేక విషయాలపై రాస్తున్నటువంటి పాటలను దీవించి పంపండి. త్వరలో పల్లె పల్లెకు వస్తాం, మీ పాటను మీ ఆటనై వినిపిస్తాం. అంతిమంగా ఈ దేశంలో ప్రజాస్వామికమైనటువంటి ఈ దేశం కావాలని, భారత రాజ్యాంగం వర్ధిల్లే విధంగా, భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి పల్లెకు పాటై ఆటై మాటై మీ ముందుకు వస్తామని చెప్పి మరి బీఆర్కే ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తూ, ఏపూరి సోమన్నగా, మీ బిడ్డగా ఎప్పటికీ ప్రజా సమస్యలు, ప్రజల తరపున గలాన్ని విప్పుతూనే ఉంటాం. ప్రజా పాలనలో భాగమవుదాం. రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చెప్పుదాం. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతిద్దాం. థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పాటతో ఈ పూట కార్యక్రమం.
రేపటి పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.